నమస్తే. మాయదారి మహమ్మారి కరోనా మరోసారి తన పంజా విసురుతోంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇప్పటికే ఎంతోమంది ఆ కరోనా బారిన పడి మృత్యువాత చెందారు. అలాంటిది అంతా సద్దుమణిగింది అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తన రూపాన్ని మార్చుకుని JN.1 అనే వైరస్తో మళ్ళీ ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. కేరళలో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ మాయదారి వైరస్ మరొకసారి దేశవ్యాప్తంగా ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర, గోవా, ఉత్తరప్రదేశ్ ఇట్లా ప్రతి రాష్ట్రంలో తన ప్రాబల్యాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నో కేసులు, వేలాది మంది తమ ప్రాణాలని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ వైరస్ వల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందుతుందని, కాకపోతే ఎవరు భయపడక్కర్లేదు, ప్రాణాలు పోయేంత స్ట్రాంగ్ వైరస్ కాదు ఇది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO హెచ్చరికలు జారీ చేసింది. మరి ఇలాంటి సందర్భంలో ఒక హై టెన్షన్ వాతావరణం కూడా ఏర్పడింది. అలాగే WHO కొన్ని హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఎందుకంటే ఎవ్వరూ కూడా అజాగ్రత్తగా ఉండొద్దు, అప్రమత్తంగా ఉండండి. గతంలో ఏ విధంగా అయితే ప్రజలు దూరం పాటించారో, మాస్కులు పెట్టుకున్నారో, అలాగే శానిటైజర్ క్యారీ చేశారో, ఇప్పుడు కూడా ప్రజలు అలా ఉండాలి. ఎందుకనంటే ఇది పంజా విసరబోతుంది అని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో 4 కేసులు నమోదయ్యాయి. వందలాది మందికి పరీక్షలు చేయాలి. ఎవరికైనా జలుబు కానీ దగ్గు కానీ ఇది ఉంటే కనుక నెగ్లెక్ట్ చేయొద్దు. బాడీ పెయిన్స్ కూడా ఇదే రకమైనటువంటి లక్షణం. కాబట్టి ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం బాగా ఉంది. కాబట్టి దీన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై చాలా ఉంది అని WHO ఆదేశించింది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా కీలకంగా తీసుకుంది దీన్ని. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు వైద్య అధికారులకి. ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, వాటి కోసం ప్రత్యేకమైనటువంటి బెడ్స్ ఏర్పాటు చేయండి అని చెప్పి పెద్ద పెద్ద హాస్పిటల్ డాక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి గాంధీ అలాగే ఉస్మానియా హాస్పిటల్స్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే వరంగల్ MGMకి సంబంధించి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే వందలాది మంది టెస్టుల కోసం వస్తున్నారు. ప్రధానంగా ఎక్కువ కాలం జలుబు కానీ, దగ్గు కానీ, లైట్గా ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ ఇవి కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి లక్షణాలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండి టెస్టులు చేయించుకోవాలి. దానికి సంబంధించి మేము రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాం. వారు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. ఎక్కడా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ప్రజలను ముఖ్యంగా అప్రమత్తం చేయాలి, అవగాహన పెంచాలని చెప్పి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు మా రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ WHO ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో, హెచ్చరికలు ఇచ్చిందో దాని ప్రకారం మేము అలర్ట్గా ఉన్నాం. దానికి సంబంధించి కొన్ని బృందాలను ఏర్పాటు చేసాం. అలాగే వైద్య శిబిరాలు, టెస్టులు, ఎవరైనా ఒకవేళ పాజిటివ్ వస్తే వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే దాని మీద కూడా హై ఫోకస్ పెట్టామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో కాకపోతే ప్రజలు ఎవరూ భయపడక్కర్లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాలి అని WHO చెప్తుంది.